దేవుని సంగమా, కూడి వచ్చిన మీ అందరకు యేసుక్రీస్తు నామములో పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశములకు అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెర్జీయులకు, హవ్వీయులకు, యూబేసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశములకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా జీవిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు స్వాతంత్రం లేక చెరలో, ఐగుప్తు దేశంలో, ఐగుప్తు చెరలో బందీలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించటానికి, ఆ ఇశ్రాయేలు ప్రజలను విడిపించి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి నడిపించటానికి యెహోవా దేవుడు మోషేను నాయకుడిగా ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలు ప్రజలను ఆ బానిసత్వము నుండి విడిపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకు స్వాతంత్రము లేక ఎన్నో సంవత్సరాలు తరబడి బంధకాలలో బందీలుగా ఉన్న ప్రజలను విడుదల చేశాడు యెహోవా దేవుడు. ఇశ్రాయేలు ప్రజల జీవితాలలో ఎన్నో మేలులు చేసిన, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసిన, ఎన్నో స్వస్థతలు చేసిన ఇశ్రాయేలు ప్రజలు దేవునిని జ్ఞాపకము చేసుకోకుండా, తండ్రిని సంతోష పెట్టకుండా తండ్రిని మరచిపోతూనే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో సూచక క్రియలు ఎన్నో కనపరిచిన ఇశ్రాయేలు ప్రజలు తండ్రిని సంతోష పెట్టలేదు. దేవునిని దినదినము ఇశ్రాయేలు ప్రజలు బాధపడుతూనే ఉన్నారు. ఏ విగ్రహారాధన చేయవద్దన్నాడో, ఏ పాపమైతే చేయవద్దన్నాడో, ఏ పనులైతే చేయొద్దన్నాడో అదే పనులు ఇశ్రాయేలు ప్రజలు చేస్తూ తండ్రి హృదయాన్ని బాధ పెడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 1 సంవత్సరము కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న ప్రజలను దేవుడు జ్ఞాపకము చేసుకొని, ఇశ్రాయేలు ప్రజలు కన్నీటిని జ్ఞాపకము చేసుకొని వారిని విడుదల చేస్తే, విడుదల చేసిన ఏ దేవుణ్ణి యెహోవా దేవుడు ఏం చేశారు? మరచిపోయారు. తండ్రిని సంతోష పెట్టలేకపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు గ్రంథము 78వ అధ్యాయము 12 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఐగుప్తు దేశములోని సోయాను క్షేత్రమందు వారు పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను. ఆయన సముద్రమును 2 పాయలుగా చేసి వారిని అద్దరికి రప్పించను. ప్రియ దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశము నుండి వారిని ఇశ్రాయేలు ప్రజలను విడిపించినప్పుడు ఎర్ర మహాసముద్రము ఎదురయ్యింది. వెనకాల ఫరో సైన్యము ఇశ్రాయేలు ప్రజలను చంపటానికి ఫరో సైన్యము వెంటబడుతూ ఉన్నప్పుడు సముద్రము ఎదురుగా వచ్చింది. ఆ సముద్రమును 2 పాయలుగా చీల్చి ఆ సముద్రములో నుండి ఇశ్రాయేలు ప్రజలను ప్రయాణింపచేసి అద్దరికి నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సముద్రాన్ని 2 పాయలు చేయటము మామూలు విషయమా? సముద్రపు నీళ్ళంట
ఏకరాశిగా నిలబడినాయంట. ఇటు సముద్రపు నీళ్లు ఇటు నిలబడినాయి, ఇటు సముద్రపు నీళ్లు ఇటు నిలబడి ఉన్నాయి. మధ్యలో దేవుడు దారి వేసి ఆ మార్గంలో ఇశ్రాయేలు ప్రజలను ప్రయాణింపచేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఒక గుప్పిట్లో మంచినీళ్ళు తీసుకొని ఈ మంచినీళ్ళని మనం ఆపగలుగుతామా? ఎంతసేపు అట్లా పట్టుకుంటాం? కొద్దిసేపటికైనా నీళ్లు కాగిపోతాయి. కానీ ఆ సముద్రంలో నీరంట ఇశ్రాయేలు ప్రజల మీద పడకుండా సముద్రంలో మార్గమును వేసి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను కనుపాప వలె కాచి కాపాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువుల చేతిలో మరణించకుండా, ఆ ఫరో సైన్యము చేతిలో మరణించకుండా ఎదురుగా ఉన్న సముద్రమును తండ్రి అయిన దేవుడు రెండు పాయలుగా చేసి ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన, వారిని కాపాడిన, వారిని రక్షించిన తండ్రినంట వారు మరచిపోయారంట. తండ్రినంట వారు సంతోష పెట్టలేదంట. తండ్రిని సంతోష పెట్టకుండా తండ్రిని మరచిపోయారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. 14వ వచనాన్ని చదువుకుందాం. ఆయన నీటిని రాశిగా నిలిపెను, పగటి వేళ మేఘ స్తంభము నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. ప్రియ దేవుని బిడ్డలారా, పగటి వేళ మేఘ స్తంభముగా కాపాడాడంట, రాత్రి పూట అగ్ని స్తంభముగా ఇశ్రాయేలు ప్రజలను కనుపాప వలె కాచి కాపాడాడంట. మంచి ఎండాకాలం వచ్చిందనుకోండి, ఎండాకాలంలో మంచి ఎయిర్ కండిషన్ కలిగిన చల్లటి మేఘాలను వారి మీదకు పంపించాడంట. ఎండ దెబ్బ తగలకూడదు నా బిడ్డలకు, ఎండ దెబ్బ తగిలి వారు బలహీనులు కాకూడదని వారి ప్రయాణంలో చల్లటి మేఘాలను ఏర్పాటు చేశాడంట. చలికాలం వచ్చేసరికి చలికి తట్టుకోలేరు. నేను ప్రేమించిన బిడ్డలు, నేను ఆశీర్వదించిన బిడ్డలు చలికి తట్టుకోలేరని ఒక వేడి మేఘాలను ఏర్పాటు చేశాడంట. ఎంతగా ప్రేమించాడో గమనించండి ఇశ్రాయేలు ప్రజలను. సముద్రమును రెండు పాయలుగా చేసి సముద్రంలో ఎటువంటి హాని జరగకుండా అందరికి చేర్చాడు. పగటి పూట మేఘ స్తంభమును, రాత్రి పూట అగ్ని స్తంభాలను ఏర్పాటు చేసి వారిని కనుపాప వలె కాచి కాపాడిన దేవుడు చేసిన మేలులను, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను, దేవుడు చేసిన సూచక క్రియలను ఇశ్రాయేలు ప్రజలు మరచిపోయి తండ్రిని సంతోష పెట్టకుండా తండ్రిని బాధ పెడుతూ ఉన్నారు. హల్లెలూయా. 15వ వచనాన్ని చదువుకుందాం. అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపచేసెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలను సముద్రం ఎదురుగా ఉన్నప్పుడు సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆ సముద్రపు నీటిని ఏకరాశిగా నిలవబెట్టాడు. పగలు మేఘ స్తంభము, రాత్రి అగ్ని స్తంభముగా వారిని కాచి కాపాడాడు. అంతేకాకుండా ఇశ్రాయేలు ప్రజలకు దాహము వేసినప్పుడు బండ నుండి నీళ్లు తెప్పించాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. పంపులో నీరు పడాలి అంటే 5-10 పైపులు భూమి లోపల దించితే కానీ భూమిలో నుండి నీరు బయటికి రాదు. అలాంటిది బండ నుండి నీళ్లను తెప్పించాడు మా దేవుడు. ఎంత గొప్ప దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. బండ నుండి నీళ్లను తెప్పించాడు. ఆ బండలో నుండి నీళ్ళంట నది ప్రవాహంగా ప్రవహించినాయి అంట. బండల నుండి నీరు రామనగానే నీళ్ళు వచ్చినాయి. సముద్రమా రెండు పాయలుగా చిన్నమంటే రెండు పాయలుగా చీలిపోయింది.
మేఘ స్తంభాలు, అగ్ని స్తంభాలను వారికి తోడుగా కాపుదలనిస్తూ ఆ విధముగా రక్షించి సంరక్షించిన ఇశ్రాయేలు ప్రజలు దేవుని మరచిపోయారు. తండ్రిని సంతోష పెట్టకుండా తండ్రిని బాధ పెడుతూనే ఉన్నారు. 20వ వచనం చదువుకుందాం. ఆయన బండను కొట్టుగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. 19వ వచనము. ఈ అరణ్యములో దేవుడు భోజనమును సిద్ధపరచగలడాయనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ అరణ్య యాత్రలో, ఆ ఇశ్రాయేలు ప్రజల అరణ్య యాత్రలో సముద్రాన్ని 2 పాయలుగా చీల్చారు. పగలు మేఘ స్తంభాన్ని, రాత్రి అగ్ని స్తంభంగా దేవుడు ఏర్పాట్లు చేశాడు. బండ నుండి నీటిని రప్పించాడు. ఆకలి వేసినప్పుడు పరలోకము నుండి ఆహారాన్ని పంపించాడమ్మా. హల్లెలూయా. ఒక్కరికా, ఇద్దరికా, 5,000 మందిగా, 10,000 మందిగా, సుమారుగా 6 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆహారాన్ని పరలోకము నుండి మన్నాను పంపించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏమైనా పంటలేసారా? ఏమైనా పైరు నాటారా? మొక్కలు మొలిపించారా? వారు ఎటువంటి పంటలు పండించకుండానే, మొక్కలు వేయకుండానే సమృద్ధి అయిన ఆహారము పరలోకము నుండి మన్నాను కురిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలంటే దేవునికి ఎంతో ఇష్టం. ఇశ్రాయేలు ప్రజలంటే దేవునికి ఎంతో ప్రేమ. వారికి కనుపాప వలె దేవుడు వారిని కాచి కాపాడిన, మేలులతో తృప్తిపరిచిన, ఆకలేసినప్పుడు ఆహారాన్ని ఇచ్చాడు, దాహం వేసినప్పుడు బండ నుండి నీటిని రప్పించాడు, చలి పుట్టకుండా వేడి మేఘాలను పంపాడు, ఎండాకాలం వచ్చినప్పుడు చల్లటి మేఘాలను పంపాడు, ఫరో సైన్యము వెంటాడుతూ ఉన్నప్పుడు సముద్రమును 2 పాయలుగా చీల్చాడు. ఎన్ని ఆశ్చర్య కార్యాలు వారు కన్నులారా చూసిన ఇశ్రాయేలు ప్రజలు దేవునిని మరిచిపోయి తండ్రిని సంతోష పెట్టకుండా తండ్రిని బాధ పెడుతూనే వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంటిలో మన పిల్లలు మన మాట వినకపోతే తల్లిదండ్రులమైన మనకు ఎంత బాధగా ఉంటుందో గమనించండి. పిల్లలు మన మాట వినకపోతే, మనము చెప్పింది చేయకపోతే మన హృదయం ఎంతగా పగిలిపోతుందో గమనించండి. అదే రీతిలో తండ్రి అయిన యెహోవా దేవుడు హృదయం కూడా అదే రీతిలో పగిలిపోయింది. అయ్యో, నా ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు నేను ఎంతో మేలులు చేసిన, ఎన్నో స్వస్థత కార్యాలు చేసిన, వారి జీవితాలను బాగు చేసిన, వారు నన్ను ఆరాధించకుండా వారు నన్ను మర్చిపోయారు, నన్ను సంతోష పెట్టకుండా వారు మర్చిపోయారని తండ్రి అయిన యెహోవా దేవుడు ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిల్లలేదు, నీ కాళ్ళు వాయలేదు. దేవుని బిడ్డలారా, 40 సంవత్సరాలు వారు వేసుకున్న బట్టలు మాసిపోలేదు. మనము ఒక్క పూట షర్టు వేసుకుంటే సాయంత్రం కల్లా చెమట వాసన వస్తుంది, మురికి పడుతుంది. కానీ ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు వారు వేసుకున్న బట్టలలో నుండి చెమట వాసన రాలేదంట, వారి బట్టలకు మురికి పట్టలేదంట, వారి కాళ్ళు వాయలేదంట. మనము 1 కిలోమీటర్ కానీ 2 కిలోమీటర్లు కానీ నడిస్తే మన కాళ్ళు ఏమైపోతాయి? వాపులు వస్తూ ఉంటాయి, నొప్పులు చేస్తూ ఉంటాయి. ఆ 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో ప్రయాణం చేసిన వారు కాలు నొప్పులు రాకుండా, వాళ్ళు కాలు వాడకుండా, వారు బట్టలు మాసిపోకుండా, వారు వేసుకున్న చెప్పులు అరిగిపోకుండా దేవుడు
వారిని ఎంతగా కాపాడినా, ఎంతగా ప్రేమించినా ఇశ్రాయేలు ప్రజలు దేవుని మరిచిపోయారు. తండ్రిని సంతోషపెట్టలేదని తండ్రి అయిన దేవుడు ఎంతో బాధతో మాట్లాడుతున్న మాటలు ఇవి. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు గ్రంథము 107వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 107వ అధ్యాయము. కష్టకాలమందు వారి యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు రోగముతో బలహీనులుగా ఉన్న సమయంలో, కష్టకాలంలో, దిక్కుతోచని సమయంలో దేవునికి మొర్రపెట్టగా ఆయన తన వాక్కును పంపి స్వస్థపరిచారు. తండ్రి అయిన దేవుడు ఎటువంటి మంత్రాలు పెట్టలా, ఎటువంటి టాబ్లెట్లు ఇవ్వాలా, ఎటువంటి ఆపరేషన్ చేయాలా, ఎటువంటి స్కానింగ్లు తీయాలా, ఎటువంటి ఇంజక్షన్లు చేయాలా, ఎటువంటి నాటు వైద్యం ఇవ్వాలా, తన నోటి వాక్కును పంపి ఇశ్రాయేలు ప్రజలను బాగు చేశాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇశ్రాయేలు ప్రజలంటే దేవునికి అంత ఇష్టం, ఇశ్రాయేలు ప్రజలంటే దేవునికి అంత ప్రేమ. అంతగా ప్రేమించిన దేవుని ఇశ్రాయేలు ప్రజలు లెక్క చెయ్యలేదు. ఇశ్రాయేలు ప్రజలంటే మనమే, ఎవరో యెరూషలేములో ఉన్న యూదులు కాదు. ఇశ్రాయేలు ప్రజలంటే మనమే. మనకు ఉండటానికి ఇల్లు ఇచ్చి, తినడానికి మంచి తిండినిచ్చి, ధరించుకోవడానికి మంచి వస్త్రాలు ఇచ్చి, నువ్వు కష్టపడి పని చేసుకోవటానికి కావలసిన బలమును, కావలసిన శక్తి, కావలసిన ఆరోగ్యాన్ని దేవుడు నీకు దయచేస్తే, దేవుని ఆరాధించకుండా, దేవుని కనపరచకుండా, దేవుని మందిరానికి రాకుండా మన ఇష్టానుసారముగా ఇశ్రాయేలు ప్రజలు జీవించినట్లుగా మనము కూడా జీవిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీ గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి, నా యేసయ్యను నేను సంతోష పెడుతున్నానన్న వారు ఎంతమంది ఉన్నారు? నా దేవుడను నేను ఎల్లప్పుడూ సంతోష పెడుతున్నాను, నా యేసయ్యను నేను బాధ పెడతం లేదు, కన్నీరు తెప్పించడం లేదన్న వారు ఎంతమంది ఉన్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుని మాట వినకపోతే యేసయ్య బాధపడతాడు. ఆయన మాట వినకపోతే, ఆయన చెప్పినట్లుగా మనము నడుచుకోకపోతే యేసయ్య గుండె పగిలిపోయి ఏడుస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు తండ్రిని బాధ పెట్టారు. ఈ క్రొత్త నిబంధన కాలంలో మనము కూడా దేవుణ్ణి గుర్తించకుండా, ఆయన ప్రేమను గుర్తించకుండా తండ్రిని బాధ పెడుతూనే ఉన్నాము. ఆయన మనలను ప్రేమించి పరము నుండి భూలోకానికి వచ్చి సిలువలో తన ప్రాణం పెట్టి నీ కొరకు తన విలువైన, అమూల్యమైన, నిష్కలంకమైన రక్తాన్ని చిందించి నీ కొరకు ఇంతగా ప్రాణం త్యాగం చేసిన దేవుని మనము ప్రేమించకుండా దేవునికి దూరంగానే జీవిస్తున్నాం. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దూరముగా ఏ విధముగా జీవించారో మనము కూడా అదే రీతిలో జీవిస్తున్నాం. ఎంత బాధ పెడుతున్నాం మన తండ్రిని గమనించుకుందాం. తండ్రిని మనము సంతోష పెడుతున్నామా? తండ్రిని మనము ఆనందింప చేస్తున్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రిని సంతోష పెడితేనే మనకు పరలోక రాజ్యం. తండ్రిని ఆనందపరిస్తేనే మనకు నిత్య జీవము. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఇప్పుడే నేను మనుషుల దయను నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నాను. దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా? నేనెప్పటికీ మనుషులను సంతోష పెట్టవాడనైతే క్రీస్తు దాసులను
కాకపోదును. అపోస్తులైన పౌలు గారు అంటున్నాడు, నేను మనుషులను సంతోష పెడతలేదు, నేను ప్రజలను సంతోష పెడతలేదు, నేను పాస్టర్ గారిని సంతోష పెడతలేదు, నేను నా యేసయ్యను సంతోష పెడుతున్నాను అంటున్నాడు. గట్టిగా చెప్పడం వల్ల ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మానవులు మనుషులను సంతోష పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మనుషులను సంతోష పెట్టడానికి, మనుషులను ఆనందింప చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు మానవుడు. కానీ అపోస్తులైన పౌలు గారు అంటున్నాడు, నేను మనుషులను సంతోష పెట్టడం లేదు, నన్ను కన్న నా యేసయ్యను నేను సంతోష పెడుతున్నాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని సంతోష పెడుతున్నామా? తండ్రిని ఆనందింప చేయుచున్నామా? తండ్రి అయిన దేవుడు ఎంతో బాధతో మాట్లాడుతున్నాడు. నా ప్రజలకు ఎన్నో మేలులు చేసి వారి దీన స్థితి నుండి ఉన్నత స్థితిలోనికి తీసుకొచ్చి, వారి కష్టకాలంలో, వారి ఆపదలలో, శ్రమలలో, శోధనలో నేను వారిని ఆదుకున్నా. నా ప్రజలు నన్ను సంతోష పెట్టడం లేదని తండ్రి అయిన దేవుడు బాధతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు? కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. మన ప్రవర్తనను మనము సరి చేసుకొని ఆయన తట్టు తిరిగినప్పుడు తండ్రి అంట సంతోషపడతాడంట. హల్లెలూయా. కీర్తనలు 37వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 37, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవక్తన చూచి ఆయన ఆనందించును. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు ఎప్పుడు సంతోషపడతాడంటే మన ప్రవర్తనను చూచి ఆనందపడతాడంట. సరే, మన ప్రవర్తన ఎలా ఉంది? మంచిగా ఉందా, చెడుగా ఉందా? ఒకవేళ చెడుగా ఉంటే ఈ వాక్యం విన్న నీవు నీ ప్రవర్తనను సరి చేసుకో. మన ప్రవర్తనను, మన పరిస్థితులను సరి చేసుకొని దేవునికి ఇష్టకరమైన ప్రవర్తనగా ఉంటేనంట తండ్రి అయిన దేవుడు సంతోషపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రవర్తనను సరి చేసుకున్నా తండ్రిని నీవు ఆనందపరచాలంటే, తండ్రిని నీవు సంతోష పెట్టాలంటే మొట్టమొదటిగా మన ప్రవర్తన సరిగా ఉండాలి. మన మార్గాలు సరిగా ఉండాలి. మన మార్గాలు దేవుని వైపే నడవాలి. మన ప్రవర్తనను మనం సరి చేసుకొని యేసయ్యను మనము సంతోష పెడదాం. తండ్రి అయిన దేవుడు ఎప్పుడు సంతోషపడతారంటే మన ప్రవర్తనను సరి చేసుకున్నప్పుడు ఆయన సంతోషపడతాడంట. రెండవదిగా ఆయన మాట విన్నప్పుడు దేవుడు సంతోషపడతాడంట. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు 15వ అధ్యాయము. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞలను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకని దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలు క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు ఎప్పుడు సంతోషపడతాడంటే మన ప్రవర్తనను సరి చేసుకున్నప్పుడు తండ్రి సంతోషపడతాడు. రెండవదిగా ఆయన మనకు 10 ఆజ్ఞలను దయచేశాడు. ఆ 10 ఆజ్ఞల ప్రకారంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు సంతోషపడతాడంట దేవుడు. ఎన్ని దహన బలులు అర్పించినా, దేవునికి ఎన్ని కానుకలు ఇచ్చినా, దేవునికి ఎన్ని చందాలు ఇచ్చినా, దేవునికి ఎన్ని మొక్కుబడు కానుకలు నువ్వు చెల్లించినా తండ్రి అయిన దేవుడు సంతోషపడడంట. నీ బ్రతుకును మార్చుకున్నప్పుడే, ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటేనే తండ్రి అయిన దేవుడు సంతోషపడతానంటున్నాడు. హల్లెలూయా,
హల్లెలూయా. మూడవదిగా తండ్రి అయిన దేవుడు ఎప్పుడు సంతోషపడతారంటే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు తండ్రి సంతోషపడతాడు. కీర్తనలు గ్రంథము 147వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 147 11వ వచనము. తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రవర్తనను మార్చుకుంటే పరలోకములో తండ్రి సంతోషపడతాడు. ఆయన ఆజ్ఞల ప్రకారముగా నడుచుకుంటే తండ్రి పరలోకములో సంతోషపడతాడు. తరువాత ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే తండ్రి సంతోషపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా ఎప్పుడు దేవుడు సంతోషపడతాడంటే ఒక పాపి మారు మనసు పొందినప్పుడు పరలోకములో దేవదూతలు దేవునితో కలిసి సంతోషముతో నాట్యము చేస్తారని దేవుని వాక్యములో ఉంది. లూకా సువార్త 17వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయము. అటువలే మారు మనసు ఒక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క పాపి బాప్తిస్మం తీసుకుంటే, ఒక్క పాపి మారు మనసు పొందితే యేసయ్యతో పాటు దేవదూతలు కూడా పరలోకములో గంతులు వేసి ఆనందిస్తాయంట. హల్లెలూయా. ఈ సంతోషము నీకు కావలేనా? ఈ సంతోషము యేసు నగపురాము. లూకా సువార్త 17వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం.